జగన్ పర్యటన నుంచి జనం దృష్టిని మళ్లించడం ఎలా? జగన్ పర్యటన ఇంపాక్ట్ తగ్గించడం ఎలా? జగన్ టూర్కి మించిన పబ్లిసిటీ స్టంట్ చేయడం ఎలా? ఇలాగా రకరకాల కోణాల్లో ఆలోచించి ముప్పేట దాడికి వ్యూహం సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబుకి రావడం చూస్తుంటే ఒక్క జగన్ని ఎదుర్కోవడానికి ఇంత అటెంప్ట్ పెట్టాల్సి వస్తూ ఉందా, ఇన్ని ప్రయత్నాలు చేయాలా అని అనిపిస్తుంది ఎవరికైనా. మీడియా వైపు నుంచి, యంత్రాంగం వైపు నుంచి, అన్నిటికీ మించి రాజకీయం వైపు నుంచి జగన్ టూర్కి ముందు అసలు ప్రతి వ్యూహాలు ఎలా సిద్ధమయ్యాయో తెలిస్తే గనక జగన్ ఇంత బలవంతుడా అని న్యూట్రల్గా ఉన్న వాళ్ళకు కూడా అనిపిస్తుంది. కానీ జనం రెస్పాండ్ అవుతున్నప్పుడు, ప్రజలకి వాస్తవాలు అర్థమవుతూ ఉన్నప్పుడు ఈ ప్రయత్నాలు ఫలిస్తాయా? జగన్ నర్సీపట్నం టూర్కి వెళ్తున్నారు అని కన్ఫామ్ కాగానే తెలియగానే రాజకీయ నిద్రలేస్తుంది. మీడియా వైపు నుంచి చిన్నగా ప్లానింగ్ మొదలవుతుంది. ఆ తర్వాత యంత్రాంగం వైపు నుంచి అడ్డుపుల్లలు వేసేందుకు, ఆంక్షలు పెట్టేందుకు, నిబంధనల పేరుతో నిర్బంధాలు విధించేందుకు ప్రయత్నాలు జరుగుతాయి కదా. ఇవన్నీ 1 by 1 ఎలాగ కల్మినేషన్కి, పీక్ స్టేజ్కి వచ్చే ఒకసారి చూద్దాం. ఇవాళ టీడీపీ పేపర్లో బ్యానర్ హెడ్డింగ్స్ కోర్టే చెప్పేసింది అసలు పీపీపీని అడ్డుకోము అని అర్థం వచ్చేలాగా రాయడం కనపడతా ఉంది. ఈ వార్తకి అసలు అర్థం ఏంటి? జగన్ ఆల్రెడీ రాజకీయంగా నిర్ణయాన్ని ప్రకటించేశారు. ఎవరైనా సరే మెడికల్ కాలేజీలని అధీనంలోకి తీసుకుంటే ప్రైవేట్ యాజమాన్యాలు పీపీపీ కింద వాటిని తిరిగి ప్రభుత్వ పరిధిలోకి తీసుకొస్తాము అని ప్రకటించారు కదా. ఎస్, ఇది అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్, పొలిటికల్ డెసిషన్ అండ్ లెజిస్లేచర్ పరిధిలో విషయం అయిపోతుంది రెజీమ్ మారిన తర్వాత. మరి అలాంటప్పుడు అందులో కోర్టు జోక్యానికి వెరీ లిమిటెడ్ స్కోప్ కదా ఉండేది. అలాంటప్పుడు కోర్టుకి ఎందుకు వెళ్ళారు అంటే మా ప్రయత్నం మేము చేశాము అని చెప్పడానికి వెళ్ళారు అంతే. కానీ ఇక్కడ కోర్టు చేసిన వ్యాఖ్యలను కూడా వాటంగా టిల్ట్ చేసింది మీడియా. అసలు కోర్టు భవనాలు కట్టడానికి డబ్బులు లేనప్పుడు మెడికల్ కాలేజీలు ఎలా కడతారు అనడం అంటే అసలు ప్రభుత్వ సామర్థ్యాన్ని క్వశ్చన్ చేసినట్టు కదా. అసలు ఈ ప్రభుత్వ కెపాసిటీ కోర్టు భవనాలు కట్టడానికి సరిపోవట్లేదు అన్నట్టు కదా. అది కదా అసలు కోర్టు వ్యాఖ్యలకు అర్థం. పైగా ఇదే పేపర్లో ఇంకొక సూడో ఫ్రంట్ పేజీలో 3.5 నెలల్లోనే రాజధానికి రూపురేఖలు వచ్చేయాలట. ఓ పక్కన మీరు కోర్టు భవనాలు కట్టలేకపోతున్నారని కోర్టే చెప్పిందని రాసుకున్నారు. ఇంకొక పేజీలో 3.5 నెలల్లోనే, మళ్ళీ ఎక్కువ టైం కూడా కాదు. అంటే ఏది అబద్ధం? 3.5 నెలల్లో కడతారన్నది అబద్ధమా, లేకపోతే కోర్టు భవనాలు కట్టలేకపోతుంది ప్రభుత్వం అనేది నిజం కదా? ఇలాంటి కాంట్రడిక్షన్స్, మీడియా కన్ఫ్యూజింగ్ యాక్ట్స్ కనపడుతూ ఉంటాయి. ఇక ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి జగన్ పర్యటనకి ఆఖరి నిమిషం వరకు క్లారిటీ రాకూడదు. నిబంధనలు, నిర్బంధాలు పెట్టి, ఆంక్షలు పెట్టి, ఫలానా రూట్లోనే వెళ్ళాలి, ఇంతమందే రావాలి, వచ్చిన వాళ్ళందరూ చెప్పులేసుకుని రావాలి, ఇలాంటివన్నీ కొత్త కొత్త విషయాలన్నిటినీ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తూ ఉండాలి. అంటే ఏదో జరిగిపోతుంది, అసలు జగన్ కదలటం అంటేనే శాంతి భద్రతల సమస్య రాష్ట్రంలో అనేదో క్రియేట్ చేయాలనుకుంటాం. కానీ ఆఖరి నిమిషం వరకు ఆపాలి ఇలాంటి ప్రయత్నాలతో అనుకున్నా కానీ అలాంటివి ఫలించే అవకాశాలు ఉంటాయా? నులక మంచాలేసి సభలు పెట్టి, ఆర్టీసీ బస్సులేసి జనాన్ని తోలుకొచ్చి మీటింగ్ పెట్టుకోవాలంటే ఇలాంటి లాస్ట్ మినిట్ ఎత్తుగడలు కొంతవరకు ఫలిస్తాయేమో. కానీ జనం వాలంటరీగా వాళ్ళంతటా వాళ్ళు కదిలొచ్చేటప్పుడు, నాయకుడు వచ్చినప్పుడు చూడాలి, మాట్లాడాలి అనుకున్నప్పుడు, అన్నిటికీ మించి ప్రభుత్వ కాలేజీల ఎజెండా మీద జనంలో చర్చ జరుగుతున్నప్పుడు నిర్బంధాలు ఏమాత్రం కంట్రోల్ చేయగలుగుతాయి, లాస్ట్ మినిట్ వరకు ఆపగలిగినంత మాత్రాన ప్రయోజనం ఏముంటుంది అనేది మనకి జగన్ టూర్లలో ప్రతిసారి కనపడుతూనే ఉంది. ఇక ఇంత మాట్లాడిన తర్వాత రాజకీయ ఎత్తుగడల గురించి ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి. రాజకీయంగా రకరకాల పవర్ పాయింట్లు ప్రజెంట్ చేస్తూ ప్రభుత్వానికి మెడికల్ కాలేజీలు కట్టే సామర్థ్యం లేదు అనే మాటని అందంగా చెప్పడానికి మన అధికార పార్టీ ప్రయత్నిస్తూ ఉంది. 10 మెడికల్ కాలేజీలు కట్టలేరు కానీ 3.5 నెలల్లో రాజధానికి రూపురేఖలు తీసుకొస్తారు అనే ఒక అసంబద్ధమైన సిచ్యువేషన్ని సపోర్ట్ చేసినందుకు రాజకీయం ట్రై చేయడం ఒక ఎత్తు అయితే, అవసరమైనప్పుడల్లా సినిమాలో గెస్ట్ అపీరెన్స్ లాగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ అనేది ఇంకొక ఎత్తు. ఇవాళ ఉప్పాళ్ళలో పవన్ చేత చంద్రబాబు సభ పెట్టించడాన్ని రాష్ట్రం అంతా గమనిస్తూ ఉంది. పైగా రీసెంట్ డెవలప్మెంట్స్ చూశాం కదా. చిరంజీవిని అసెంబ్లీలో బాలకృష్ణ అన్నప్పుడు పవన్ వైపు నుంచి నో రెస్పాన్స్. అలాగే కల్తీ మద్యం రాకెట్లు రాష్ట్రం అంతా బయటపడుతూ స్పిరిట్తో, శానిటైజర్ కంటెంట్తోనే తయారు చేసేస్తున్నారు అని తెలిసినప్పుడు కూడా పవన్ వైపు నుంచి నో రెస్పాన్స్.
కానీ చంద్రబాబుకి రాజకీయ సవాల్ వచ్చింది అంటే మాత్రం డైవర్షన్ కోసం తన వంతు సాయం చేయడానికి పవన్ బయటకు వస్తున్నారు అనే విషయం మరోసారి అర్థమైపోయింది. ఇలాంటివి చూసినప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు చూసిన ఒక వ్యక్తిగా నేను ఒక చిన్న సూచన చేయాలనుకుంటా. పవన్ చంద్రబాబు కోసం అధికారం ఉన్న టైంలో పువ్వొత్తిలా వెలిగిపోతున్నాను అని భావిస్తున్నారేమో. కాదు సార్, మీరు కొవ్వొత్తిలా కరిగిపోతున్నారు. ఒకసారి కరిగిన తర్వాత ఇక ఆ కొవ్వొత్తి గురించి మాట్లాడుకోవడానికి ఏముండదు, వేరే తెచ్చి వెలిగించుకుంటారు. ఈ విషయాన్ని ఎంత త్వరగా రియలైజ్ అయితే అంత బెటర్ ఏమో. ఎందుకంటే ఇలా అవసరమైనప్పుడల్లా గెస్ట్ అపీరెన్స్లు చేస్తే నాన్ సీరియస్ మనము ఎవరి కోసమో మనం యాక్ట్ చేస్తున్నాము అనే విషయం సాధారణ ప్రజలకు కూడా అర్థమైపోయిన తర్వాత మన పొలిటికల్ రిలవెన్స్ అనేది ఆటోమేటిక్గా జీరో అయిపోతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కాకమునిపోయి ఇంత క్లారిటీ వచ్చిన తర్వాత పవన్ చేస్తున్న అటెంప్ట్స్ చంద్రబాబు కోసం ఫలిస్తాయా అంటే సమాధానం ఇస్ వెరీ సింపుల్. కాకపోతే టీడీపీ మీడియా పవన్ ని ప్రొజెక్ట్ చేసి ఇవాళ జనం దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నం చేస్తుంది, కానీ క్షేత్రస్థాయిలో మాత్రం జనంలో చర్చ ఉన్నప్పుడు, జగన్ టూర్ కోసం, జగన్ ఎజెండా కోసం రాష్ట్రం అంతా ఆలోచిస్తున్నప్పుడు ఒక ఉత్తరాంధ్రే కాదు రాష్ట్రం అంతా కూడా వెరీ మచ్ క్లియర్. బై అండ్ లార్జ్ ఇలాంటివి చూస్తే ఒక పోలరైజేషన్ అనేది క్లియర్ కట్గా వచ్చేస్తోంది ఏడాదిన్నరలోనే. మీడియా, యంత్రాంగం, రాజకీయం అంతా ఒకవైపు చంద్రబాబు ప్రయోజనాలను ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే, జనము ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే ఆలోచన పరులు, వైసీపీ సింపథైజర్స్, ఇలా వీళ్ళందరూ ప్రస్తుత రెజీమ్ మీద వ్యతిరేకతతో ఏకమవుతున్నారు అనే సిమ్టమ్స్ గ్రౌండ్ లెవెల్లో క్లియర్గా కనిపిస్తున్నాయి. నర్సీపట్నం టూర్తో ఇదే విషయం ఎస్టాబ్లిష్ కాబోతోంది. మరి ఇలాంటి క్లారిటీ ఉన్న తర్వాత ఎన్ని అటెంప్ట్స్ చేసినా అధికారం వైపు నుంచి ఫలిస్తాయా అంటే వెరీ సింపుల్ కదా, నో ఛాన్స్. ఎందుకంటే డెమోక్రసీలో ప్రజలే బలవంతులు. ప్రజలకు క్లారిటీ వచ్చిన తర్వాత ఆ బలాన్ని ఎదుర్కోవటం అనేది అధికారం వల్ల కాదు కదా.